హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Antiretroviral therapy (ART). It denotes the use of pharmacologic agents which are effective against HIV, human immunodeficiency virus. This virus belongs to the family Retroviridae. అందుకే మనం దీన్ని యాంటీ రెట్రోవైరల్ థెరపీ అని అంటున్నాం. ఎక్కడ యూజ్ చేస్తాం ఈ ఏఆర్టీని? ఆబ్వియస్లీ కామన్ సెన్స్ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి వాడతాం. డ్రగ్స్, ఏఆర్టీ డ్రగ్స్ స్టార్ట్ చేసే ముందే పేషెంట్కి కరెక్ట్గా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇది లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉండాలి అని చెప్పి. ఇట్ ఈస్ ఏ లైఫ్ లాంగ్ థెరపీ ఏఆర్టీ. ఎందుకు లైఫ్ లాంగ్ ఇస్తూనే ఉండాలి? ఎందుకు ఆ వైరస్ని మనం ఏం చేయలేమా అంటే, ఈ వైరస్ అనేది హైలీ మ్యూటేజెనిక్ అనమాట. డ్రగ్కి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. దీనికి వ్యాక్సిన్స్ని తయారు చేయడం కూడా చాలా కష్టము. ఇంకా శాంక్చురీ సైట్స్, రిజర్వాయర్ సైట్స్ అని మన బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ లోపల అలానే ఉంటుంది అనమాట, ఏఆర్టీ ద్వారా ఎఫెక్ట్ అవ్వకుండా. శాంక్చురీ అంటే ఏంటి? ఏదైనా ఎండేంజర్డ్ యానిమల్స్ అన్నిటిని అక్కడ పెట్టి హంటర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ సేఫ్గా ఉంచుకునే ప్లేసెస్ అనమాట. సో అలానే మన బాడీలో కొన్ని ఏఆర్టీ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా ఈ వైరస్ శాంక్చురీ సైట్స్లో పనిచేస్తుంది. లైక్ మ్యాక్రోఫేజెస్ అనమాట, టిష్యూ మ్యాక్రోఫేజెస్, మైక్రోగ్లియా ఇన్ బ్రెయిన్, మెమరీ టీ సెల్స్ కూడా చాలా టీ1/2 ఎక్కువ అనమాట. ఈ వైరస్ దాని లోపల సేఫ్గా ఉంటుంది ఏఆర్టీకి అఫెక్ట్ అవ్వకుండా. సో మనం లైఫ్ లాంగ్ ఇస్తూనే ఉండాలి డ్రగ్స్. ఇంకా టు ప్రివెంట్ పేరెంట్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి. సపోజ్ ఒక పర్సన్కి హెచ్ఐవి ఉంది, వాళ్ళ పిల్లలకి కూడా ట్రాన్స్మిట్ అవ్వకుండా వెంటనే మనం ఏఆర్టీని వాడతాం అనమాట. నెక్స్ట్, ప్రీ అండ్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే హై రిస్క్ ఇండివిజువల్స్, నేను ఖచ్చితంగా నాకు హెచ్ఐవి వస్తుందేమో అనుకునే వాళ్ళు ముందుగానే ఏఆర్టీ తీసుకుంటూ ఉంటారనమాట, ఛాన్సెస్ తగ్గించుకోవడానికి, ట్రాన్స్మిషన్ ఛాన్సెస్. గోల్స్ ఆఫ్ ఏఆర్టీ: obviously to reduce viral load to less than 50 copies per ml. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం కూడా చాలా కష్టం ఈ వైరస్ని. సో మన గోలు లెస్ దాన్ 50 కాపీస్ పర్ ఎంఎల్ వైరస్ని తగ్గించడానికి పెట్టుకున్నాం అనమాట. కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం ఎవరి వల్ల కాదు. హెచ్ఐవి ఈజ్ ఏ ట్రీటబుల్ డిసీజ్. లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ హ్యాపీగా బతకొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ క్యూరబుల్ డిసీజ్. కంప్లీట్లీ ఎలిమినేట్ చేయలేం వైరస్ని. CD4 కౌంట్ పెంచడానికి మెయిన్గా ఈ వైరస్ అనేది ప్రిడామినెంట్లీ లింఫోట్రోపిక్. ట్రోపిజం అంటే లైక్, లవ్. మెయిన్గా CD4 సెల్స్ని లవ్ చేస్తుంది. ఎందుకంటే CD4 అనేది మెయిన్ డోర్ లాగా పనిచేస్తుంది వైరస్ సెల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి. సో CD4 బేరింగ్ సెల్స్ అన్ని బాగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో CD4 సెల్ కౌంట్ పెంచితే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ వైరస్ ఏం చేస్తుంది? సెల్ కౌంట్ని తగ్గించి ఇమ్యూనో డెఫిషియన్సీని కాజ్ చేస్తుంది. అందుకే దీనికి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని అంటాం. టు ప్రివెంట్ ట్రాన్స్మిషన్ అండ్ డ్రగ్ రెసిస్టెన్స్. ఒకప్పుడు మనము హెచ్ఐవి ఏఆర్టీ డ్రగ్స్ కాంబినేషన్లో ఇస్తాం, సింగిల్ డ్రగ్ ఎప్పుడు ఇవ్వం. ఎందుకు? ఇది హైలీ మ్యూటేజెనిక్, డ్రగ్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది కాబట్టి టు ప్రివెంట్ డ్రగ్ రెసిస్టెన్స్ మనం మల్టిపుల్ డ్రగ్స్ ఇస్తాం. ఇంకా ఒక మనిషి హెచ్ఐవి పాజిటివ్ అని డయాగ్నోస్ అవ్వంగానే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్, జెండర్, ప్రెగ్నెన్సీ స్టేటస్, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వెంటనే ఏఆర్టీ స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే దీనికి వ్యాక్సిన్ లేదు, ఏమీ లేదు. మనం కాస్త డిలే చేసినా వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి అఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏఆర్టీఏ ట్రాన్స్మిషన్ని ప్రివెంట్ చేయడానికి కూడా వాడుకుంటున్నాం అనమాట. ఫైనల్గా, టు ఇంక్రీజ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. బతికినన్ని రోజులు వైరస్తోనే బతకాల్సిందే. ఆ బతికినన్ని రోజులు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఇంప్రూవ్ చేయడానికి మెయిన్ గోల్ ఈ 4. ఏఆర్టీ ఎందుకు వాడతాం, ఎవరిలో వాడతాం, గోల్స్ ఏంటి? ఏఆర్టీలో ఎన్ని క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి? ఫస్ట్ చెప్పాను కదా, మెయిన్ డోర్ CD4ని ఓపెన్ చేసుకొని వైరస్ ఎంటర్ అవ్వాలి CD4 సెల్ లోపలికి. సో ఇక్కడే మనం బ్లాక్ చేయొచ్చు. ఎంట్రీ ఇన్హిబిటర్స్ ఆర్ ఫ్యూజన్ ఇన్హిబిటర్స్. ఫస్ట్ వైరస్ వచ్చి మెయిన్ డోర్, మెయిన్ రిసెప్టర్ CD4కి బైండ్ అయ్యి ఫ్యూజ్ అవుతుంది. దాంతోపాటు సైడ్ డోర్స్, కో రిసెప్టార్స్ CXCR4, CR5 వీటికి కూడా బైండ్ అయ్యి ఫ్యూజ్ అయ్యి ఎంటర్ అవుతుంది అనమాట సెల్ లోపలికి. అలా ఎంటర్ అయిన వైరస్ అన్కోటింగ్ ద్వారా దాని యొక్క వైరల్ ఆర్ఎన్ఏని
రిలీజ్ చేస్తుంది. మనం ఎంట్రీని ఆపలేకపోయాం, వైరస్ ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అవ్వంగానే వైరల్ ఆర్ఎన్ఏని రిలీజ్ చేస్తుంది. ఈ వైరల్ ఆర్ఎన్ఏ అంటేనే సింగిల్ స్టాండర్డ్. ఈ వైరస్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ అనే ఎంజైమ్ని వాడుకొని డబుల్ స్టాండర్డ్ వైరల్ డిఎన్ఏగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఆపొచ్చు రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ని వాడి. నార్మల్గా ఏం జరుగుతుంది, ఎక్కడైనా ఏ సెల్లో అయినా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కాస్త సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏగా కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత వేరియస్ ప్రోటీన్స్ని ఫామ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ వైరస్కి సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏనే ఉంది, ముందు డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏగా మారాలి. సో రివర్స్ ప్రాసెస్లో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ద్వారా ఇది కంప్లీట్ చేసుకుంటుంది. సో ఎందుకు ఈ డిఎన్ఏగా కన్వర్ట్ చేస్తుందంటే మన డిఎన్ఏతో ఇంటిగ్రేట్ అవ్వడానికి. ఇక్కడ దానికి యూజ్ అయ్యే ఎంజైమ్ ఇంటిగ్రేస్ అన్నమాట. మనం రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇన్హిబిటర్స్ వాడలేకపోయాము, ఆపలేకపోయాం. వైరల్ డిఎన్ఏ కాస్త మన సెల్యులార్ డిఎన్ఏతో ఇంటిగ్రేస్ అయిపోయింది. దేని ద్వారా? ఇంటిగ్రేస్ ఎంజైమ్తో. సో నేను ఆల్రెడీ నా వన్ ఆఫ్ మై వీడియోలో వైరసెస్ అన్ని హైజాకర్స్, మన సెల్ని హైజాక్ చేస్తుంది, మన సెల్లో ఉన్న మెషినరీనే వాడుకొని కొత్త కొత్త బేబీస్ని ఆఫ్ స్ప్రింగ్స్ని పుట్టించుకుంటుంది అని చెప్పాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని విరియాన్స్ని అది ప్రొడ్యూస్ చేసుకుంటుందో సెల్ లోపల. దేన్ని వాడుకొని? మన సెల్యులార్ డిఎన్ఏని వాడుకొని. ఎలాగా? ఇంటిగ్రేస్ ఎంజైమ్ ద్వారా వైరల్ డిఎన్ఏని కాస్త ఇంటిగ్రేస్ చేసేసి మన డిఎన్ఏనే వాడుకొని దాని యొక్క బేబీస్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, సెల్యులార్ డిఎన్ఏ గ్రీన్ కలర్లో మెన్షన్ చేశా, వైరల్ డిఎన్ఏ బ్రౌన్ కలర్, రెండు ఇంటిగ్రేస్ అయిపోయింది, ఇన్కార్పొరేట్ అయింది ఒకదాంతో ఒకటి. దేని ద్వారా? ఇంటిగ్రేస్ ఎంజైమ్ ద్వారా. ఇక్కడ ఇది అవ్వకుండా మనం ఇంటిగ్రేస్ ఇన్హిబిటర్స్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ స్టెప్, మన డిఎన్ఏని వాడుకొని చెప్పా కదా, డిఎన్ఏ కాస్త ఆర్ఎన్ఏ అవుతుంది, ఆర్ఎన్ఏ కాస్త ప్రోటీన్స్ అవుతాయి. సో ప్రోటీయేజెస్ని ఉపయోగించుకొని చిన్న చిన్న ప్రోటీన్ పార్టికల్స్, చిన్న చిన్న న్యూక్లిక్ యాసిడ్స్ అన్నీ కలిసి చిన్న చిన్న విరియాన్స్ ప్రొడ్యూస్ అయ్యి అవి కాస్త బయటికి వెళ్తాయి అనమాట, ఎగ్జిట్ అయితే సెల్ లోపల నుంచి. ఇంకా నెక్స్ట్ సెల్ని అటాక్ చేయడానికి వేటికి అయితే CD4 రిసెప్టర్స్ ఉన్నాయో ఆ డోర్ ఓపెన్ చేసుకొని ఆ సెల్ లోపలికి వెళ్ళి ఆ సెల్ని హైజాక్ చేయడానికి. సో లాస్ట్గా మనం ఏం చేయొచ్చు, ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ వాడి ఈ స్టెప్, ఇక్కడ లాస్ట్ స్టెప్ని ఆపేయచ్చు. సో ఎన్ని క్లాసులు ఉన్నాయి ఇక్కడ? క్లాసిఫికేషన్ ఆఫ్ ART డ్రగ్స్. ఫస్ట్ ఎంట్రీ ఇన్హిబిటర్స్, నెక్స్ట్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇన్హిబిటర్స్, వైరల్ ఆర్ఎన్ఏని డిఎన్ఏగా మారకుండా. నెక్స్ట్ ఇంటిగ్రేస్ ఇన్హిబిటర్స్, ప్రోటీయేస్ ఇన్హిబిటర్స్. జస్ట్ 4 సింపుల్. ఒక్కొక్క దాని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎంట్రీ ఇన్హిబిటర్స్, EN ఫ్యూజన్ ఇన్హిబిటర్స్, ఎన్ఫు వర్టైడ్ అండ్ మెరావిరాక్ అనేది సైడ్ డోర్ కోరిసెప్టాన్ బ్లాక్ చేస్తుంది అనమాట, CCR5ని. సో ఈ రెండు ఎంట్రీ ఇన్హిబిటర్స్. నెక్స్ట్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇన్హిబిటర్స్, RTIs. ఇవి రెండు రకాలు, NRTI, న్యూక్స్, NNRTIs. నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్, ఎఫావైరెన్స్, నెవిరపైన్, రిల్పీవైరిన్, డెలావర్డిన్. న్యూక్స్ వచ్చేసి న్యూక్లియోసైడ్ అవ్వచ్చు, న్యూక్లియోటైడ్స్ అవ్వచ్చు. న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్, ఎంట్రీసిటబైన్, అబకావిర్, లామివుడైన్, జీడోవుడైన్. ఈ బ్రాకెట్లో పెట్టిన పేర్లే మన ART డ్రగ్ బాక్స్ ఉంటుంది కదా, దాని మీద మెన్షన్ చేస్తుంటారు. న్యూక్లియోటైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇన్హిబిటర్స్ వచ్చి టినోఫోవిర్. ఈ టినోఫోవిర్కి 2 ప్రోడ్రగ్స్ ఉన్నాయి, డిసోప్రాక్సిల్ ఫ్యూమారేట్, టినోఫోవిర్ అలా ఫెనమైడ్, TDF, TAF. నెక్స్ట్ టిగ్రేస్ ఇన్హిబిటర్, TEGRA, టిగ్రేస్ ఇన్హిబిటర్స్, టిగ్రావిర్, బిక్టేగ్రావిర్, టొల్యూటేగ్రావిర్, విట్టేగ్రావిర్. సింపుల్, పేరులోనే మనం ఈజీగా కనిపెట్టేయచ్చు ఇది ఇంటిగ్రేస్ ఇన్హిబిటర్ అని. TEGRA ఉంటుంది. నెక్స్ట్ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్, అటాజనావిర్, యాంప్రినావిర్, ఫోస్ యాంప్రినావిర్, దారునావిర్, లోపినావిర్, రిటోనావిర్, ఇండినావిర్, నెల్ఫినావిర్, సాక్వినావిర్. ఇవన్నీ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్. నెక్స్ట్ ఫైనల్గా కొత్తగా బయోలాజిక్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇవి కూడా ఎంట్రీనే బ్లాక్ చేస్తుంది బయోలాజిక్. ఎగ్జాంపుల్ ఇబ్బాలిజుమాబ్. మెయిన్ రిసెప్టర్ CD4ని బ్లాక్ చేస్తుంది. ఎలా ఇస్తాం? స్లో IV ఇన్ఫ్యూషన్ ఇస్తాం. ఫస్ట్ 2000 mg స్టాట్, చాలా స్లోగా 3 to 3.5 hours ఇచ్చాక దీనికి హాఫ్ లైఫ్ ఎక్కువ, 2 weeks వరకు పనిచేస్తుంది. సో 2 weeks వన్స్ బైవీక్లీ 800 mg ఇచ్చుకుంటాం. నెక్స్ట్ ఇది ART డ్రగ్ కాదు కానీ ART డ్రగ్స్ని బూస్ట్ చేస్తాం అనమాట. BC స్టాట్ బూస్టింగ్ ఏజెంట్. దేనికి? దారునావిర్కి, ఎల్విటేగ్రావిర్కి, అటాజనావిర్కి బూస్టింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. మన ART డ్రగ్ లోనే ఒక బూస్టింగ్ ఏజెంట్ ఉంది, ఇంకో ART డ్రగ్ కి బూస్ట్ ఇస్తుంది అనమాట. ఏంటది?
ఇక్కడ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ డ్రగ్ అది ఏంటది చూద్దాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బూస్టింగ్ ఏజెంట్ ఏఆర్టీ డ్రగ్. హెచ్ఐవి ఈస్ ఏ క్రానిక్ ట్రీటబుల్ డిసీజ్. ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మనం లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, కానీ కంప్లీట్గా ఇట్స్ నాట్ ఏ క్యూరబుల్ డిసీజ్, జస్ట్ ట్రీటబుల్ డిసీజ్. ఫస్ట్ లైన్ డ్రగ్స్ మాత్రం మెన్షన్ చేశాను. అడల్ట్స్కి అయితే టినోఫోవిర్, లామివుడైన్, ఎంట్రిసిటబైన్. లామివుడైన్ ఇవ్వచ్చు లేదా ఎంట్రిసిటబైన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ డోల్యూటెగ్రావిర్. సో అన్ని రెజిమెంట్స్లో 2 న్యూక్స్ ఉంటాయి, ఒకటి వేరే డ్రగ్ ఉంటుంది. ఇక్కడ మీరు 2 న్యూక్స్ చూడొచ్చు, టినోఫోవిర్, లామివుడైన్. నెక్స్ట్ చిల్డ్రన్లో అబకావిర్, లామివుడైన్, డోల్యూటెగ్రావిర్. ఏబిసిస్ చిన్నపిల్లలు చదువుకుంటారు అని గుర్తుపెట్టుకోండి. అబకావిర్. రెస్ట్ టు సేమ్, లామివుడైన్, డోల్యూటెగ్రావిర్ అడల్ట్స్లో, చిన్నపిల్లల్లో. నెక్స్ట్ నియోనైట్స్లో అటాజనావిర్, లామివుడైన్, రాల్టిగ్రావిర్. నెక్స్ట్ ప్రెగ్నెన్స్. చెప్పాను కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, జెండర్, ప్రెగ్నెన్సీ స్టేటస్ ఇమ్మీడియట్గా ఏఆర్టీ స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే దీనికి వ్యాక్సిన్ లేదు, ఏమీ లేదు. సో మనం డ్రగ్స్ ఇచ్చే ప్రివెన్షన్ని ఆపగలం. సో ప్రెగ్నెన్సీకి కూడా వెంటనే ఏఆర్టీ స్టార్ట్ చేయాల్సిందే. టినోఫోవిర్, లామివుడైన్, రాల్టిగ్రావిర్తో అవ్వచ్చు లేదా డోల్యూటెగ్రావిర్తో అవ్వచ్చు. రిస్క్ అయితే ఉంటుంది డ్రగ్స్ ఇస్తే ప్రెగ్నెన్సీలో, కానీ ఎక్స్ప్లెయిన్ చేసి రిస్క్ ఉన్నా సరే హెచ్ఐవి ట్రాన్స్మిట్ అయ్యే రిస్క్ కంటే తక్కువే కాబట్టి ఇచ్చుకుంటాం డ్రగ్స్. న్యూబార్న్స్లో ప్రొఫైలాక్సిస్కి నెవిరపైన్ వాడతాం. న్యూబార్న్ ఎన్ని, నెవిరపైన్ ఎన్ని. 6 to 12 weeks. ఈ 6 to 12 weeks రేంజ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టేటస్, ప్రెగ్నెన్సీస్ ముందుగానే వాళ్ళకి హెచ్ఐవి ఉందని తెలిసి జాగ్రత్తగా 24 weeks కంటే ఎక్కువగానే ఏఆర్టీ వాడితే, సో మనం కొంచెం సేఫ్. బేబీ 6 weeks పెట్టుకోవచ్చు. అలా కాకుండా ప్రెగ్నెన్సీ నెగ్లెక్ట్ చేసేసో, అసలు వాళ్ళకి హెచ్ఐవి ఉందని తెలియకో రీసెంట్గా బయటపడి 24 weeks కన్నా తక్కువ వాడుంటే ఏఆర్టీ కొంచెం అన్సేఫ్, ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్సులు ఎక్కువ. కాబట్టి న్యూబార్న్కి 12 weeks వాడుకుంటాం నెవిరపైన్ ప్రొఫైలాక్సిస్కి. ఇన్వెస్టిగేషన్స్ అండ్ మానిటరింగ్. CD4 సెల్ కౌంట్ ఎంత ఉందో చూసుకుంటాం. వైరల్ లోడ్, అన్ని దగ్గర వైరల్ లోడ్ చేసే టెస్టింగ్ మెషిన్ అయితే ఉండదు. నెక్స్ట్ అన్నిటికీ కామన్గా సివిసి, ఆర్బిఎస్, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, లిపిడ్ ప్రొఫైల్ ఇవన్నీ చేసుకుంటాం. ఏఆర్టీ డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కాబట్టి ముందుగానే చేసి పెట్టుకుంటాం. అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా వాటిని కూడా ట్రీట్ చేసుకోవడానికి ముందుగానే టీబీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, కోమార్బిడిటీస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ చెక్ చేసుకొని ఏఆర్టీ స్టార్ట్ చేసుకుంటాం. ఏఆర్టీ స్టార్ట్ చేశాక వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనకు క్లియర్గా తెలియాలి. రివ్యూకి వచ్చినప్పుడు అంతా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా డెవలప్ అయ్యా చూసుకొని వాటికి తగ్గట్టు డ్రగ్స్ని మార్చుకుంటూ ఉండాలి. ఫస్ట్ న్యూక్స్కి సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. న్యూక్స్ అంటే న్యూక్లియోసైడ్ ఆర్ న్యూక్లియోటైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్, ఎన్ఆర్టీఎస్ అన్నిటిని న్యూక్స్ అని అంటాం. జిడోవుడైన్కి అయితే బోన్ మ్యారో సప్రెషన్, సివియర్ అనీమియా వస్తుంది, నెయిల్ పిగ్మెంటేషన్, నాసియా. అన్ని డ్రగ్స్కి మనం కామన్గా నాసియా, వామిటింగ్, డయేరియా ఇలా రాస్తుంటాం కదా. సింపుల్ నాసియా అయితే కాదు. కొన్నిసార్లు జిడోవుడైన్నే స్టాప్ చేసి వేరే డ్రగ్ పెట్టుకోవాల్సి వచ్చే అంత నాసియా వస్తుంది అనమాట. చాలా ట్రమాటిక్గా ఉంటుంది ఏఆర్టీ డ్రగ్స్ వాడడం. కాంప్లైన్స్ కూడా పెంచడానికే ఫస్ట్ స్టార్టింగ్లో హెచ్ఐవి బయటపడిన కొత్తలో నియర్లీ 10 pills ఇచ్చేటోళ్ళు ఒక్కో రోజుకి. అవన్నీ తగ్గించేసి ఇప్పుడు కాంబినేషన్ ద్వారా ఒక్క పిల్లులోనే ప్రొపోర్షనేట్లో అన్ని డ్రగ్స్ ఉండేలాగా 1 or 2 pills ప్రస్తుతానికి వేసుకుంటే చాలన్నమాట ఏఆర్టీలో. సో కాంప్లైన్స్ పెరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తగ్గుతుంది, ఎఫికసీ పెరుగుతుంది. ఎంత తక్కువ డ్రగ్స్ ఇస్తే పేషెంట్ అంత హ్యాపీగా ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తారనమాట. నెక్స్ట్ లాంగ్ టర్మ్లో జిడోవుడైన్ కనుక పెడితే మైటోకాండ్రియల్ టాక్సిసిటీ, లైపో అట్రోఫీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డిడనోసిన్ కూడా న్యూకే. ప్యాంక్రియాటైటిస్ ఇప్పుడు వాడట్లేదు, ప్యాంక్రియాటైటిస్ మెయిన్ సైడ్ ఎఫెక్ట్ దీనికి. స్టావుడైన్కి లాక్టిక్ అసిడోసిస్, లైపో అట్రోఫీ, న్యూరోపతి, గులియన్ బారీ లైక్ సిండ్రోమ్ వస్తుంది. నెక్స్ట్ లామివుడైన్, ఎంట్రిసిటబైన్ ఈ 2 వెల్ టాలరేటెడ్, రిలేటివ్లీ సేఫ్. అన్ని న్యూక్స్తో పోలిస్తే రిలేటివ్లీ సేఫ్, వెల్ టాలరేటెడ్. అలాగని దీనికి సైడ్ ఎఫెక్ట్సే లేవు అని కాదు, వెల్ టాలరేటెడ్. టీనోఫోవిర్, డిసోప్రాక్సిల్ ఫ్యూమరేట్కి వచ్చి నెఫ్రోటాక్సిసిటీ, ఆస్టియోమలేషియా. అదే అల్లాఫెనమైడ్ కొంచెం సేఫ్, లెస్ నెఫ్రోటాక్సిక్ దాన్ టీనోఫోవిర్, డిసోప్రాక్సిల్ ఫ్యూమరేట్. టీనోఫోవిర్ నెఫ్రోటాక్సిక్,
ఇలా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా డిసోప్రాక్సిల్ మాత్రమే, అల్లాఫెనమైడ్ అయితే సేఫ్. న్యూక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ఆర్టీఐస్, నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇన్హిబిటార్స్, నెవిరపైన్, హెపటోటాక్సిక్, ఇంకా స్కిన్ రిలేటెడ్ SJS10, ఎఫావైరన్స్ మెయిన్గా సిఎన్ఎస్ సైడ్ ఎఫెక్ట్స్, డిజీనెస్, నమ్నెస్. ఎట్రావైరిన్ వెల్ టాలరేటెడ్, ఈవెన్ రెసిస్టెంట్ కేసెస్ కూడా పనికొస్తుంది. బోత్ ఎన్ఆర్టీఐ రెసిస్టెంట్ కేసెస్, ఎన్ఎన్ఆర్టీఐ రెసిస్టెంట్ కేసెస్. రిల్పివైరిన్ ఇంక్రీసెస్ లివర్ ఎంజైమ్స్, లిపిడ్స్, క్రియాటినైన్. సేమ్ ఇది కూడా ఎన్ఆర్టీఐ రెసిస్టెంట్ కేసెస్ కి బాగా పనికొస్తుంది. రిలిపివైరిన్ ఇంక్రీసెస్ లిపిడ్స్. నెక్స్ట్ ప్రోటీయేజ్ ఇన్హిబిటార్స్, జనరల్ గా లిపిడ్స్ ని ఎలివేట్ చేస్తుంది. అటాజానావిర్ తప్ప. అటాజానావిర్ హ్యాస్ నో లిపిడ్ అబ్నార్మాలిటీస్. బిల్రూబిన్ లెవెల్స్ ని పెంచేస్తుంది కాబట్టి కంజక్టివల్ డిస్కలరేషన్ రావచ్చు అటాజానావిర్ ఇస్తున్నప్పుడు. దారునావిర్ వచ్చి వెల్ టాలరేటెడ్, రిలేటివ్లీ వెల్ టాలరేటెడ్. ఇండినావిర్ నెఫ్రోలిథియాసిస్. లో పినావిర్ రిటోనావిర్ కాంబినేషన్ అనమాట ఇది. ఇక్కడ రిటోనావిర్ అనేది బూస్టింగ్ ఏజెంట్ అనమాట. రిమైనింగ్ ప్రోటీయేజ్ ఇన్హిబిటార్స్ కి బూస్టింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ పెట్టి క్వశ్చన్ అడుగున్నాను, ఏ ఆర్టీ డ్రగ్ ఇంకో ఆర్టీ డ్రగ్ కి బూస్టర్ గా పనిచేస్తుందని. అది దానికి ఆన్సరే రిటోనావిర్. డిస్లిపిడిమియా, లైపోడిస్ట్రోఫీ, జిఐ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది లో పినావిర్ లో. నెక్స్ట్ ఫైనల్ గా ఇంటిగ్రేస్ ఇన్హిబిటార్స్, డోల్యూటెగ్రావిర్. సివియర్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్, హెడ్ఏక్. సివియర్ హెడ్ఏక్ ఉంటే సరిగ్గా నిద్రపోలేం కదా, స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ ఇంటిగ్రేస్ ఇన్హిబిటార్ డోల్యూటెగ్రావిర్ లో చూస్తాం. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్విదాన్య.